రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి కొలువైన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ 2 ఏళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు తిరుపతి చేరుకున్నారు. ప్రజలు, లబ్దిదారులు సభను వీక్షించేందుకు అనువుగా 24 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు కుడి, ఎడమ వైపుల 2 మినీ వేదికలను ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన వారు వీక్షించేందుకు అనుగుణంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్, కూటమి నేతలు పరిశీలించారు. వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు కూర్చుంటారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే మాత్రమే వేదిక పైన కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సీటింగ్ ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు, పవన్ కలిసి భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక టెంటులో భోజనాలు ఉంటాయి. సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం కల్పించేందుకు స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి సూచికగా వివిధ పథకాల పేర్లతో 18 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను సంక్షేమ పథకాల లబ్దిదారులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ధనం ఉపయోగించరాదు అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో 162 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. వీటికి ముందుగానే నగదు చెల్లించారు. పలు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యేలను హోటళ్ల నుంచి ప్రాంగణానికి తీసుకొచ్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులు వాడనున్నారు. సుమారు 4 ఎకరాల పరిధిలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రజలు రహదారిపైన నడిచి వస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఇనుప రైలింగ్లతో ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేశారు.